ఏమండోయ్, నేనండి మీ బుల్లబ్బాయిని. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇవాళ విషయం ఏంటంటే అండి, పొద్దున్నే మా అన్నయ్య లేపేశాడండి. లేపేసి ఏదో గేదెలు తోలుకెళ్ళిపోయినట్టు తోలుకెళ్ళిపోయాడండి. చూస్తే పాపం మన చెరువులో చేపకి ఫుడ్ అయిపోయిందండి. అదేనండి, మేత అయిపోయిందండి. మరి పాపం వాటికి లేదంటే మనకు ముందు దిగుతుందా అండి? లేదు కదండి. అందుకే వెంటనే వ్యాన్ తీసేసామండి. వెళ్ళి వెంటనే ఓ 10 బస్తాలు తోడు, ఇంకో బస్తా చెక్క తెచ్చామండి. చెక్క అంటే ఏంటో అనుకున్నారండి? వీటి గురించి తర్వాత చెప్తాలేండి ఓయ్. అలా తీసుకెళ్ళి తర్వాత జల్లేయడమే కదా అయిపోయింది అనుకున్నానండి. మరి ఈ బస్తాలు మోసినందుకు మీద ఎంతో కొంత పడుతుంది కదండి. అది అట్లా మెద్దిగా తల మీద పడిందండి. తల మీద పడితే కొద్దిగా లైట్గా చెయ్యి పైకి వెళ్ళిందండి. వెంటనే మా అన్నయ్య వచ్చి, నీకు కూడా వాటికి పడ్డట్టే పట్టిందా అన్నాడండి. ఏంటా అనుకుంటే పెయిన్ అంటండి ఓయ్. పాపం మన చేపకి పెయిన్ పట్టిందండి. మనకు పడితే ఎంత చికాకో వాటికి కూడా అంతే చికాకండి. మరి మనకి చికాకంటే వెంటనే చేయి పైకి ఎత్తుకెళ్ళిపోద్ది కదండి. వాటికి అలా కాదండి. ఈ నీళ్ళ నుంచి పైకి వచ్చి చెంప చిల్లుమని ఇలా నీటిని కొడుతుందండి. ఎలా అనుకుంటున్నారండి? ఒక చిన్న శాంపుల్ పెడతాను చూడండి. అందుకే వెంటనే మెడిసిన్ తెచ్చి మేతలో కలిపేసి కొట్టేసామండి. ఇందాక మొదట్లో పొద్దున్నే లేపేసాడాను కదండి, ఇతనేనండి మా అన్నయ్య. మనిషి చూడ్డానికి రఫ్గా ఉన్నా మంచి చమత్కారుడండి ఓయ్. సరే అండి, మేత కొట్టడం అయిపోయింది. అవి తినేసి చక్కగా పడుకున్నాయి. మీరు కూడా ఏమన్నా తినేసి పడుకోండి. ఉంటానండి మరి.